తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో శ్రీరామనగరంలోని శ్రీ రామానుజాచార్యుల 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సమతా కుంభ్ 2024 నిర్వహిస్తున్నారు. మంగళవారం నుంచి మార్చి 1 వరకు శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. సమతా కుంభ్ 2024కు శ్రీకారం చుట్టారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి. ఉత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 25న 108 దివ్య దేశాల మూర్తులకు ఒకేసారి శాంతి కళ్యాణం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 11 రోజుల పాటు జరిగే శ్రీ రామానుజాచార్యుల బ్రహ్మోత్సవాలకు దేశ విదేశాల నుంచి భక్తులు హాజరవుతారు. మంగళవారం రామానుజాచార్యులకు అభిషేకంతో సమతా కుంభ్ 2024 ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా 9 కుండాలతో ఒక యాగశాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు స్వామివారికి 18 మంది గరుత్మంతులతో గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 21న సూర్యప్రభ వాహన సేవతో పాటు శేషవాహన సేవ నిర్వహిస్తారు. 25వ తేదీన 108 దివ్య దేశాల మూర్తులకు ఒకేసారి శాంతి కళ్యాణం జరిపిస్తారు. ఫిబ్రవరి 26వ తేదీన ఉదయం 11:30 వసంతోత్సవంతో పాటు సాకేత రామచంద్ర ప్రభువుకు గరుడ సేవ నిర్వహిస్తారు. 27న డోలోత్సవం, అశ్వవాహన సేవ జరిపిస్తారు. ఫిబ్రవరి 28న అంగరంగ వైభవంగా తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 29వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీ సాకేత రామచంద్ర ప్రభువుకు రథోత్సవం, విరజా పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. మార్చి 1న శ్రీ పుష్పయాగం నిర్వహించి సాయంత్రం మహాపూర్ణాహుతి కార్యక్రమంతో సమతా కుంభ్ 2024 ఉత్సవాలు ముగుస్తాయి. ఈ 11 రోజుల పాటు దేశ విదేశాల నుంచి వచ్చే కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో సమానత్వం కోసం 1000 ఏళ్ల క్రితమే శ్రీ రామానుజాచార్య కృషి చేశారని, జాతి మత కులంతో సంబంధం లేకుండా దేవుడి ముందు అందరూ సమానమే అని చాటి చెప్పారని త్రిదండి చిన్నజీయర్ స్వామి తెలియజేశారు. శ్రీ రామానుజాచార్య సమతాభావాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు, సమాజంలో సమతా స్ఫూర్తిని నింపేందుకు 216 అడుగుల శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జై శ్రీమన్నారాయణ.